Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 21st ఫిబ్రవరి డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 21st ఫిబ్రవరి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ మనం ఏంటంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తాము. లెట్ us సీ ద అజెండా. ఇవాళ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్ స్టేజ్ the Lokpal order on power over judges. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వెరీ ఇంపార్టెంట్ అవుతుంది ఇది. సెకండ్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూల్స్ జనరేట్ ద రియల్ టైమ్ ఇన్సైట్స్ ఇన్ టు ద యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మనకి సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. మైక్రోసాఫ్ట్ అన్వేల్స్ ద చిప్ ఫర్ ద క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి మైక్రోసాఫ్ట్ రీసెంట్గా ఒక ఏఐ చిప్ రిలీజ్ చేసింది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. కీ ప్రొవిజన్ ఆఫ్ ద డిపిడిపి యాక్ట్ ఇన్ఫాంటిలైజెస్ పీడబ్ల్యూడీస్ యాక్టివిస్ట్స్. సో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది మనకి. దానికి సంబంధించి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొవిజన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వార్న్స్ ద ఓటీటీస్ ఎగెన్స్ట్ obscene కంటెంట్. Okay, this was the another important article. The transformation of the corporate's ట్రెడిషనల్ ఫుడ్ బాస్కెట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఎడిటోరియల్గా మనకైతే పబ్లిష్ అయింది. సో దాని గురించి మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ విల్ డిస్కస్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడేస్ డిస్కషన్ అండి. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. సుప్రీం కోర్ట్ స్టేస్ ద లోక్పాల్ ఆర్డర్ ఆన్ ద పవర్ ఓవర్ జడ్జెస్. ఏంటిది, దీని గురించి ఏంటి అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి, ఎస్సీ స్టాండ్స్ ఫర్ సుప్రీం కోర్ట్ అని అర్థం. సుప్రీం కోర్ట్ వాళ్ళు దేని మీద స్టే విధించారు? లోక్పాల్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ మీదన. సో ఓకే, అసలు ముందు లోక్పాల్ అంటే ఏంటో తెలియాలి కదా మనకి. సో వాట్ డస్ దిస్ లోక్పాల్ ఈజ్ ఆల్ అబౌట్? లోక్పాల్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక మన కంట్రీలో కరప్షన్ని మిటిగేట్ చేయడం గురించి, కరప్షన్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం గురించి ఓవరాల్గా ఒక ఇంపార్టెంట్ బాడీని మనకి కన్స్టిట్యూట్ చేశారు. ఏ చట్టం ద్వారా? లోక్పాల్ అండ్ లోకయుక్త. లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ 2013. 2013లో మనకి ఏంటంటే కనుక లోక్పాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకయుక్త యాక్ట్ అని చెప్పేసి మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే కనుక లోక్పాల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్, లోకయుక్త వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక స్టేట్ లెవెల్ రిలేటెడ్ థింగ్స్ అండి. సో అంటే మనకి ఏంటంటే లోక్పాల్ అనేది ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద లోకయుక్త వచ్చేసి మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ అఫీషియల్స్ని, సో దట్ ఈజ్ సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ వాటిని మనకి ఏంటంటే కరప్షన్ రిలేటెడ్ కేసెస్ని సో ఇన్వెస్టిగేట్ చేసేటువంటి బాడీ ఈ యొక్క లోక్పాల్ అనేది సెంట్రల్ లెవెల్లో, లోకయుక్త అనేటువంటిది స్టేట్ లెవెల్లో. సరే, అంత బాగానే ఉంది కదా. అంటే ఇప్పుడు లోక్పాల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మెంబర్స్, సో మినిస్టర్స్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ ఏ బీసీ అఫీషియల్స్, వీళ్ళందరి మీద ఎటువంటి కరప్షన్ రిలేటెడ్ ఇది ఉన్నా కూడా వాటిని మనకి ఏంటంటే కనుక సో కేసెస్ని మనకి చూసుకోవడం అయితే జరుగుతుంది. సో నౌ కమింగ్ టు ద డిస్కషన్ ఆన్ ద అదర్ సైడ్. ఇప్పుడు ఏంటంటే లోక్పాల్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ని మనకి ఇష్యూ చేశారండి. ఏమని? ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ని ఇష్యూ చేశారు. ఏమని అని అంటే కనుక లోక్పాల్ యొక్క జ్యూరిస్డిక్షన్ అండర్లో మనకి ఏంటంటే హైకోర్టు యొక్క జడ్జెస్ కూడా మనకైతే కనుక వస్తారు అని చెప్పేసి.
హైకోర్టు యొక్క జడ్జెస్ కూడా సో వాళ్ళ యొక్క కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా సరే వాటిల్ని కూడా లోక్పాల్ ఇన్వెస్టిగేట్ చేయగలదు అని చెప్పేసి మొన్న జనవరి 27న మనకి ఈ యొక్క లోక్పాల్ ఆర్డర్ అయితే కనుక మనకి ఇష్యూ చేశారు. సో దట్ ఈస్ వాజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకని ఈ ఆర్డర్ ఇష్యూ చేయబడడం జరిగిందంటే కనుక ఒక ఇంపార్టెంట్ కేసు అయితే కనుక చూస్తూ దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ హైకోర్టు జడ్జ్ మనకి ఏం చేశారు అని అంటే కనుక అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి ఫేవర్ చేయడం గురించి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిని అండ్ మరొక హైకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రైవేట్ కంపెనీకి ఇన్ ఫేవర్గా డెసిషన్ వచ్చేలాగా వీళ్ళని ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, ఎందుకంటే ఆ ప్రైవేట్ కంపెనీ ఒకప్పుడు ఈ హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో ఈయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క క్లయింట్. సో అందుకని చెప్పేసి మనకి ఏంటంటే కనుక వాళ్ళ గురించి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి సో డెసిషన్ని వాళ్ళ వైపు ఫేవర్గా వచ్చేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ప్రభావితం చేశారు అని చెప్పేసి ఎలిగేషన్ అయితే ఉంది. ఆ ఎలిగేషన్లో మనకి లోక్పాల్ వాళ్ళు ఏం చెప్పారంటే హైకోర్టు జడ్జెస్ కూడా లోక్పాల్ పర్వ్యూ అండర్లోకి వస్తారు అని చెప్పేసి చెప్పారు. సరే, దానికి రీజనింగ్ ఏమిచ్చారంటే ఎందుకు వస్తారు వీళ్ళు కూడా ఎందుకు వస్తారు అని అంటే హైకోర్ట్స్ అనేటువంటివి కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసినటువంటివి కాదు, కాన్స్టిట్యూషన్ కంటే ముందే ఉన్నాయి హైకోర్ట్స్ అనేటువంటివి. కేవలం కాన్స్టిట్యూషను జస్ట్ వాటిని రికగ్నైజ్ చేసింది అంతే తప్ప ఎస్టాబ్లిష్ చేయలేదు అంటూ మనకి ఈ యొక్క హైకోర్ట్స్ వీళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ అండర్లోకి రావడం అనే దాన్ని జస్టిఫై చేస్తూ మనకి చెప్తున్నారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ సుప్రీంకోర్టు విషయానికి వచ్చేసరికి ఏంటంటే సో అంతకుముందే సుప్రీంకోర్టుకి సంబంధించి డెసిషన్ని మనకి ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు అనేటువంటిది కంప్లీట్లీ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ ఎవరో కూడా లోక్పాల్ యొక్క పర్వ్యూలోకి రారు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నానండి, హైకోర్టు యొక్క జడ్జెస్ అసలు హైకోర్ట్స్ అనేటువంటివి కాన్స్టిట్యూషన్ ద్వారా క్రియేట్ చేయలేదు. కాన్స్టిట్యూషన్ జస్ట్ ఏం చేసింది అంటే వాటిని రికగ్నైజ్ చేసింది అంతే తప్ప కాన్స్టిట్యూషన్ ఏం క్రియేట్ చేయలేదు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా లోక్పాల్ యొక్క పర్వ్యూలోకి అయితే కనుక వస్తారు. బట్ కానీ ఆన్ ద అదర్ సైడ్ సుప్రీంకోర్టు జడ్జెస్ మాత్రం ఏంటంటే కనుక సుప్రీంకోర్టు యాజ్ సచ్ ఇన్స్టిట్యూషన్ ఇట్ వాజ్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ అండ్ దే డోంట్ కమ్ అండర్ దిస్ థింగ్ అని. ఇప్పుడు దీన్ని మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ లోక్పాల్ వాళ్ళు ఇలా ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ మీదన స్టే అయితే విధించారు. ఇటువంటి ఆర్డర్ మీదన స్టే అయితే విధించి ఏం చెప్తున్నారంటే సో బాబు నువ్వు ఇలాగా హైకోర్టు జడ్జెస్ అందరూ కూడా నీ పర్వ్యూలోకి వస్తారు అని చెప్పేసి అనడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని మనకైతే కనుక వైలేట్ చేస్తుంది, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని వైలేట్ చేస్తుంది అంటూ మనకి సుప్రీంకోర్టు మనకి వీళ్ళ యొక్క లోక్పాల్ యొక్క ఆర్డర్ మీదన స్టే అయితే కనుక విధించడం జరిగింది. అదే రాశారు చూడండి. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టేడ్ ద లోక్పాల్ ఆర్డర్ ఆన్ పవర్ ఓవర్ జడ్జెస్, అంటే జడ్జెస్ రిలేటెడ్ కేసెస్ని ఏమైనా కూడా కరప్షన్ రిలేటెడ్ కేసెస్ని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయగలరు అంటూ మనకి వీళ్ళకి పవర్ని అంటే వీళ్ళ జ్యూరిస్డిక్షన్లోకి మీరు ఇన్ఫర్ చేసుకోవడం అనేది కంప్లీట్లీ వెరీ డిస్టర్బింగ్ అని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ అయితే కనుక వస్తుంది. సో దీని గురించి మనం చూస్తే సుప్రీంకోర్టు స్టేడ్ ద లోక్పాల్ ఆర్డర్. ద సుప్రీంకోర్టు స్టేడ్ ఏ లోక్పాల్ ఆర్డర్. లోక్పాల్ అనేటువంటిది యాంటీ కరప్షన్ ఓంబడ్స్మన్ అంటారు. ఇట్ ఈస్ ద యాంటీ కరప్షన్ బాడీ, యాంటీ కరప్షన్ ఓంబడ్స్మన్ ఇన్ అవర్ కంట్రీ. యాంటీ కరప్షన్ ఓంబడ్స్మన్ ఇన్ అవర్ కంట్రీ. లోకయుక్త యాంటీ కరప్షన్ ఓంబడ్స్మన్ ఇన్ దట్ రెస్పెక్టివ్ స్టేట్ అన్నమాట. ఆర్డర్ దట్ సాట్ టు బ్రింగ్ ద హైకోర్టు జడ్జెస్ అండర్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. లోక్పాల్ ఆర్డర్ మనకి ఇది ఏమి చేస్తోంది, హైకోర్టు యొక్క జడ్జెస్ని వీళ్ళ యొక్క పరిధిలోకి అంటే వీళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్లోకి తీసుకుని రావడం. అంటే ఇప్పుడు తీసుకుని రావడం అంటే అర్థం ఏంటంటే రేపటి రోజున హైకోర్టు జడ్జెస్ ఎవరైనా కూడా ఇలాంటి కరప్షన్ రిలేటెడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ రిలేటెడ్ కేసెస్ అన్నీ కూడా లోక్పాల్ చూడగలదు అంటూ ఒక పవర్ని మనకి ఏంటంటే కనుక తెచ్చుకోవడం చేస్తోంది మనకి. కానీ ద కోర్ట్ ఫౌండ్ దాట్, ఏ కోర్టు, ద సుప్రీం కోర్ట్ ఫౌండ్ దాట్ ద యాంటీ కరప్షన్ ఓంబడ్స్మన్
ombudsman's interpretation is very disturbing and questioned its impact on judicial independence. So judiciary మీద judicial independence లేదా ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇంపాక్ట్ అవుతుంది అంటూ ఈ లోక్పాల్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ మీద మనకి స్టే అయితే విధించింది సుప్రీంకోర్టు. క్లియర్ అండి? A special bench of justices B.R. Gavai, Suryakant and Oka took the suo motu cognizance of the Jan 27th Lokpal order, issued notices to central government, registrar of Lokpal and the complainant, ordered that the name of the High Court judge involved in the complaint be kept confidential, listed the case for hearing on March 18th. సో లోక్పాల్ జస్టిఫికేషన్ ఏంటి అంటే లోక్పాల్ ఎందుకని వీళ్ళు మనకి దీని అండర్లోకి వస్తారు అని చెప్పారు అని అంటే చూడండి. ద లోక్పాల్ ఆర్డర్ చైర్డ్ బై ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ argued that High Court judges are public servants under Lokpal and Lokayukta Act 2013. A High Court judge is covered under Section 14 of Clause 1 of Clause F of the Act, which includes any person in a body established by that of the Act of the Parliament. It alleged that a High Court judge has influenced an additional district judge and later another High Court judge in favor of a private company. High Court predates the Constitution. Unlike the Supreme Court, High Courts were constituted under the colonial era laws, that is Indian High Court Act of 1861, Government of India Act of 1935. So the Constitution only recognizes the High Courts, that is Article 214, but it does not establish them. ఈ పాయింట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో సమ్మరీ పాయింట్గా చెప్పాలంటే వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్గా కన్సిడర్ చేయబడతారు. ఎవరు? హైకోర్టు జడ్జెస్. కాబట్టి వాళ్ళని మేము ఈ కరప్షన్ రిలేటెడ్ కేసెస్ని వాళ్ళని కూడా మేము ఏంటంటే కనుక ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. వాళ్ళ రిలేటెడ్ కేసెస్ కూడా వాళ్ళు కూడా మా పరిధిలోకే వస్తారు. ఎందుకంటే హైకోర్ట్స్ ఏమి కూడా కాన్స్టిట్యూషన్ వల్ల క్రియేట్ చేయబడినటువంటివి కాదు. ఓకే, ఆర్టికల్ నెంబర్ 214 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకుంటే 214 నుంచే కదా మనకి హైకోర్టు స్టార్ట్ అయ్యేది. సో 214 మనం తీసుకుంటే అందులో ఏం చెప్తున్నారు? సో దేర్ షెల్ బి ఏ హైకోర్టు ఫర్ ఎవ్రీ స్టేట్ అంటూ మనకి అక్కడ మొదలు పెడతారు. అంతే కదండి. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ మీరు బాగా ఆన్సర్ చేయాలి అని అంటే కనుక కాన్స్టిట్యూషన్ యొక్క బేర్ యాక్ట్ అని ఉంటుందండి. సో ఓకేనా, బేర్ యాక్ట్ అంటారు. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ PDF అని కొడితే మీకు ఇంటర్నెట్లో మీకు వచ్చేస్తుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఆర్టికల్ చదివేటప్పుడు మీకు బేర్ యాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా తెలియాలి. బేర్ యాక్ట్ రిలేటెడ్లో ప్రొవిజన్స్, ఆర్టికల్ ప్రొవిజన్స్ అన్నీ మీరు క్లియర్గా చదవటం వల్ల మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మొన్న మనీ బిల్ రిలేటెడ్ ప్రొవిజన్స్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే కనుక ఆర్డినరీ బిల్లు, మనీ బిల్ రిలేటెడ్ ప్రొవిజన్స్, ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ బేర్ యాక్ట్ నుంచి తీసుకొస్తారనమాట ఆ స్టేట్మెంట్స్ని. అంతే తప్ప మనకి డైరెక్ట్గా యూపీఎస్సీ ఫ్రేమ్ చేయరు. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్లో బేర్ యాక్ట్ నుంచే మనకైతే కనుక తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ బేర్ యాక్ట్ని అయితే కనుక ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మీరు చూస్తే హైకోర్ట్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి ఆర్టికల్ నెంబర్ 214 నుంచి మనకైతే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే గవర్నర్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి హైకోర్టు రిలేటెడ్ ప్రొవిజన్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడ మనకి ఏం చెప్పారు? ఎవ్రీ స్టేట్ షెల్ హ్యావ్ ఏ హైకోర్ట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. కాబట్టి ఇవేవి కూడా అయినా కాన్స్టిట్యూషన్ రాకముందు కూడా మనకి హైకోర్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ అవి యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్ వల్ల ఎస్టాబ్లిష్ అయ్యే తప్ప హైకోర్ట్స్ అనేటువంటివి మనకి కాన్స్టిట్యూషన్ వల్ల కాదు. కాబట్టి వీళ్ళు మా పరిధిలోకి వస్తారు అని లాజిక్ చెప్తున్నారనమాట వీళ్ళు ఆ విధంగాను. కానీ ఆన్ ద అదర్ సైడ్ సుప్రీం కోర్టు మటుకి ఏంటంటే కనుక సో దే డోంట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద లోక్పాల్ అని కూడా వీళ్ళు జస్టిఫై అయితే చేశారు. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద లేటెస్ట్ లోక్పాల్ ఆర్డర్. సో ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద జడ్జెస్ ఆఫ్ ద హై కోర్ట్ డూ ఆల్సో కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద లోక్పాల్ అని అడుగుతారు. సో వీళ్ళు చెప్తున్న ఆర్డర్ ప్రకారం ఏంటంటే కనుక జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఎవ్వరూ కూడా మా పరిధిలోకి రారు, కానీ హైకోర్టు యొక్క జడ్జెస్ మా పరిధిలోకి వస్తారు అంటూ లోక్పాల్ ఆర్డర్ అయితే కనుక తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డర్ని ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు స్టే విధించిందండి. క్లియర్? సో నౌ అసలు వాట్ డస్ లోక్పాల్ ఈజ్ ఆల్ అబౌట్? లోక్పాల్ అనేటువంటిది మనకి లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ 2013 ద్వారా మనకి
కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. అయితే కన్స్టిట్యూట్ చేశారు, అప్పుడు పార్లమెంట్ యాక్ట్ చేసింది కానీ బట్ 2019 వరకు కూడా మనకి ఫస్ట్ లోక్పాల్ని మనకైతే ఎస్టాబ్లిష్ చేయలేదు. ఏం చేస్తారు వీళ్ళు? దే విల్ ఎన్క్వైర్ ఇన్ టు ద కరప్షన్ అలిగేషన్స్ ఎగెన్స్ట్ ద సర్టెన్ పబ్లిక్ ఫంక్షనరీస్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ఎవరెవరు అనేది మనం చూద్దాము. సో కాంపోజిషన్ ఒక చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ 8 మెంబర్స్ అయితే కనుక ఉంటారు. దాంట్లో కంపల్సరీగా 4 మెంబర్స్ ఫ్రమ్ జ్యుడిషియరీ అయి ఉండాలి. అపాయింట్మెంట్ వచ్చేసి ఎవరు అపాయింట్ చేస్తారు? బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ అపాన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ ఏ సెలెక్షన్ కమిటీ. ఒక సెలెక్షన్ కమిటీ ఉంటుంది, వాళ్ళు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తే కనుక అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి రికమెండ్ చేస్తారండి. సో జ్యూరిస్డిక్షన్ ఏంటి? సో ద ప్రైమ్ మినిస్టర్ లైక్ విత్ స్పెసిఫిక్ ఎక్సెప్షన్స్ అయితే ఉంటాయి, అండ్ ఆల్ యూనియన్ మినిస్టర్స్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, గ్రూప్ A to D అఫీషియల్స్, వీళ్ళందరికీ సంబంధించి మనకి ఎటువంటి కరప్షన్ ఎలిగేషన్స్ని ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలన్నా కూడా అవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక లోక్పాల్కి ఆ పవర్ అయితే కనుక ఉంటుంది. అఫీషియల్స్ ఆఫ్ ద బోర్డ్స్, ట్రస్ట్స్, కార్పొరేషన్స్ ఫండెడ్ బై దట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఓవరాల్ వాట్ ఈస్ ద లోక్పాల్స్ స్టాండ్ ఆన్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ అంటే ఫైనల్ సమ్మరీ బాటమ్ లైన్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. ఆన్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ మీద వీళ్ళు ఏమంటున్నారు? లోక్పాల్ హ్యాస్ ఎర్లియర్ రూల్డ్ దట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వర్ నాట్ అండర్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. వీళ్ళెవ్వరూ కూడా మా పరిధిలోకి రారు. ఎందుకని? వీళ్ళని కాన్స్టిట్యూషనే డైరెక్ట్గా క్రియేట్ చేసింది. సో అని చెప్పేసి వీళ్ళెవరూ మా పరిధిలోకి రారు. కానీ హైకోర్టు జడ్జెస్ చూడండి, లోక్పాల్ justified its authority over High Court judges, citing Section 14 of Clause 1, Clause F, which covers any person in a body created by an act of the Parliament. సో మనకి ఏంటంటే సెక్షన్ 14 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ క్లాజ్ F అని చెప్పేసి ఉంటుందండి. అది మనకి ఏంటంటే ఎనీ అదర్ పర్సన్ ఇన్ ఏ బాడీ దట్ ఈస్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ విల్ బీ కవర్డ్ అండర్ ద లోక్పాల్ అని చెప్పేసి ఉంటుంది మనకి. సో ఈ ప్రొవిజన్ని కోట్ చేస్తూ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ హైకోర్టు జడ్జెస్ అనేటువంటి వాళ్ళు సెక్షన్ 14 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ క్లాజ్ F ఆఫ్ ద సుప్రీం కోర్టు మన ఆఫ్ ద ఇది లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ అండర్లోకి వస్తారని చెప్తున్నారు. సో ఫైనల్ బాటమ్ లైన్ ఏంటి? సింపుల్గా లోక్పాల్ ఏం గుర్తుపెట్టుకోవాలి? మనకి బాటమ్ లైన్ ఏం గుర్తుపెట్టుకోవాలి? మన కంట్రీలో లోక్పాల్ అనే ఆర్గనైజేషన్ ఉంది. ఇది మనకి యాంటీ కరప్షన్ ఓంబడ్స్మన్ బాడీ. ఈ బాడీ మనకి ఏంటంటే కనుక లోక్పాల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటి మినిస్ట్రీస్, యూనియన్ మినిస్ట్రీస్, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ A, B, C అఫీషియల్స్, IAS ఆఫీసర్స్. సో వీళ్ళందరూ కూడా మనకి దీని యొక్క పర్వ్యూలోకి వస్తారు, లోక్పాల్ యొక్క పర్వ్యూలోకి. ఈ లోక్పాల్ అనే బాడీ ఏంటి? యాంటీ కరప్షన్ ఓంబడ్స్మన్ ఇన్ అవర్ కంట్రీ. ఇప్పుడు కొత్తగా క్వశ్చన్ ఏంటి? డూ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆల్సో కమ్ అండర్ ద Do the judges of the High Court and Supreme Court come under the purview of Lokpal or not? This is the question andi. Do the judges of the Lokpal and Lokayukta do come under the purview of Lokpal or not? దీని మీద లోక్పాల్ ఏం చెప్తోందంటే కనుక సుప్రీంకోర్టు జడ్జిల విషయానికి వచ్చేసరికి వాళ్ళెవ్వరూ మా పరిధిలోకి రారు. ఎందుకు రారు? వాళ్ళని కాన్స్టిట్యూషనే క్రియేట్ చేసింది కాబట్టి వాళ్ళు మా పరివ్యూలోకి రారు. కానీ హైకోర్టు జడ్జెస్ విషయానికి వచ్చేసరికి మాత్రం అంటే ఇది ఎవరి లాజిక్? ఇదంతా కూడాను లోక్పాల్ యొక్క లాజిక్. ఇదంతా కూడా వాళ్ళు చెప్తున్నారనమాట ఈ లాజిక్ ఇలాగని. సో లోక్పాల్ యొక్క జడ్జెస్ లోక్పాల్ మాత్రం మనకేంటంటే కనుక హైకోర్టు జడ్జెస్ మాత్రం మా పర్వ్యూలోకి వస్తారు. ఎందుకని? వాళ్ళని కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేయలే. కాన్స్టిట్యూషన్ కంటే ముందే వాళ్ళ హైకోర్ట్స్ అనేటువంటివి మన కంట్రీలో ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లెజిస్లేషన్స్ అంటూ ఈ లెజిస్లేషన్స్ని కోట్ చేశారు. ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ 1861 అని ఈ లెజిస్లేషన్స్ అన్నీ కూడా కోట్ చేశారు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 214 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఎవ్రీ స్టేట్ షల్ హ్యావ్ ఏ హైకోర్ట్ అని చెప్పేసి రాశారు. కానీ అంటే అర్థం ఏంటంటే అది కేవలం హైకోర్టు కాన్స్టిట్యూషన్ వీళ్ళని రికగ్నైజ్ చేసింది అంతే తప్ప మనకేమీ ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే చూడండి ఎలా చెప్తున్నారు వాళ్ళది, అదంతా వాళ్ళ లాజిక్ అనమాట. సుప్రీంకోర్టు ఇదంతా చూసి అంత సినిమా లేదు, ఇప్పుడు అలా కుదరదు, హైకోర్టు జడ్జెస్ అనేటువంటి వాళ్ళు మీ పర్వ్యూలోకి రారు అంటూ ప్రస్తుతానికి స్టే విధించిందండి. విధించి ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. మీరు ఏదైతే ఆర్డర్ ఇష్యూ చేశారో ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. ఎందుకంటే అది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని దెబ్బతీసే విధంగా ఉంది. మరి ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనేది పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా. మరి మనకి అది మనకి ఎఫెక్ట్ అయ్యేలా ఉంది అని వీళ్ళ యొక్క ఆర్డర్ మీద స్టే వేశారు.
ఓకే, స్టే అంటే ఇంకా అక్కడికి ఆగిపోతుంది అనమాట, అది ఇంప్లిమెంట్ అవ్వదు. ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ అవ్వదో మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని చూసి ఆర్డర్ దాని మీద ఏదో ఒక జడ్జిమెంట్ చెప్పేంత వరకు దాని మీద స్టే అనేటువంటిది మనకి ఇది చేయరండి. ఎస్, డౌన్ ద లైన్ మళ్ళీ సుప్రీంకోర్టు దీని మీద మాట్లాడడం జరుగుతుంది. ఏమని, హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు లోక్పాల్ యొక్క పర్వ్యూ అండర్లోకి వస్తారా లేకపోతే రారా, లేదా వస్తారు ఎందుకు వస్తారు, రారు ఎందుకు రారు అనే లాజిక్ మనకి ఎవరు చెప్తారు, సుప్రీంకోర్టు చెప్తుంది. క్లియర్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. సో అంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే ఎవరికైనా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలాగా మీకు అర్థమైంది, అవతల వాళ్ళకి అర్థమైతే కనుక అప్పుడు ఏంటంటే కనుక మనకు అర్థమైంది అని చెప్పేసి అర్థం. ఇప్పుడు మీరు ఏమేమి తెలియాలి, ఇక్కడ మీకు లోక్పాల్ గురించి తెలియాలి, దెన్ నెక్స్ట్ హైకోర్ట్స్ గురించి తెలియాలి, సుప్రీంకోర్టు గురించి తెలియాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ మనకి మెయిన్స్లో కూడా మీకు అయితే వస్తాయండి. సో వెదర్ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ డూ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ లోక్పాల్ ఆర్ నాట్ అని చెప్పేసి మీరు క్వశ్చన్ అడుగుతారు. ఇదిగో ఇలాగా. So discuss the jurisdiction of the Lokpal over the judiciary in light of recent Supreme Court stay on its order regarding the High Court judges. How does this impact the independence of the judiciary? Can be a potential question that you can expect here. Yes, that's it. So this is all about this article. కెన్ వీ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్ అండి. పాలిటీలో ఇది మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్. నేను మీకు ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే కూడా మీకు చెప్తూనే ఉన్నాను, లైక్ ఇంపార్టెంట్ ఐటమ్స్ న్యూస్లో ఉంటున్నాయండి. మీరు ఎడ్హాక్ జడ్జెస్ గురించి మీరు చూసుకోవాలి. అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎడ్హాక్ జడ్జెస్ మీద ఒక క్వశ్చన్ రావచ్చు. సిటిజన్షిప్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఒకటి రావచ్చు. ఎందుకంటే మనకి ట్రంప్ గారు రీసెంట్గా మేము సిటిజన్షిప్ అనేటువంటిది ఇంకా జస్ట్ సోలీ మీద ఇవ్వము అని అంటూ మనకి ఏంటంటే కనుక చెప్పడం జరిగింది కదా. అందుకని కంపారిజన్ బిట్వీన్ ఇండియన్ సిటిజన్షిప్ అండ్ అమెరికన్ సిటిజన్షిప్ కండిషన్స్ ఏమేంటి, ప్రిన్సిపల్స్ ఏమి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి కూడా మిమ్మల్ని అడిగేటువంటి ఛాన్సెస్ అయితే కనుక మనకు ఉన్నాయి. సో అడ్హాక్ జడ్జెస్ గురించి తెలియాలి, సిటిజన్షిప్ గురించి తెలియాలి, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలియాలి. ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ గురించి చాలా డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈసీఐ గురించి తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గురించి మీకు తెలియాలండి. సో ద యూనియన్ టెరిటరీ ఢిల్లీ గురించి అంటే ఏ ఆర్టికల్ ఇన్వాల్వ్ అయ్యింది, ఆర్టికల్ నెంబర్ 239 ఆల్ఫా. సో 239 ఏ ఆర్ ఆల్ఫా అని పిలుస్తారు. సో దాని గురించి మీకు తెలియాలి. ఎందుకని, మరి రీసెంట్గా ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. సో దెన్ దేర్ బై మనకి న్యూ చీఫ్ మినిస్టర్ కూడా మనకి రావడం జరిగింది. ఎవరు ఏంటి అనేటువంటిది మన యూట్యూబ్ ఛానల్లోనే మీకు ఏంటంటే కనుక క్లియర్ కట్గా న్యూ చీఫ్ మినిస్టర్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా ఉంది. దయచేసి అది వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ఎలక్షన్ కమిషన్ గురించి, యూనియన్ టెరిటరీ ఢిల్లీ గురించి మనం స్టడీ చేయాలి. దెన్ అలాగనే మనకి ఏంటంటే కనుక అదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి, సో దట్ ఈస్ సిఏజీ, కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్ రీసెంట్గా మనకైతే న్యూస్లో ఉన్నారు. సో ఎవరిని అపాయింట్ చేశారు ఏంటి అనేటువంటిది. సో నెక్స్ట్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి, అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎందుకనంటే మనకి డివై చంద్రచూడ్ ఉండేవారు. డివై చంద్రచూడ్ని సక్సీడ్ చేసి ఇప్పుడు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా వచ్చారు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే కనుక ఓత్ ఎలా తీసుకుంటారు, ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు, ఈ ప్రొవిజన్స్ అన్నిటి మీద కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అయితే కనుక ఉండాలండి. క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నవ్ యాడింగ్ ఆన్ టు దిస్, ఇప్పుడు మనకి ఏమేంటి, లోక్పాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకయుక్త గురించి కూడా మీరు స్టడీ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంతకు ముందు నుంచి మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఇవి మీకు చాలా మనం అయితే కవర్ చేసేసాము. ఒకవేళ మీరు ఇవి కవర్ చేయలేదు, ఇప్పుడే చూస్తూ ఉన్నారంటే మాత్రం మీ ఓన్ ప్రిపరేషన్లో ఇవైతే ఈ టాపిక్స్ మీద, ఈ హాట్స్పాట్ ఏరియాస్ మీద అయితే మాత్రం ఫోకస్ చేయండి. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూల్స్ జనరేట్ ద రియల్ టైమ్ ఇన్సైట్స్ ఇంటూ ద యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇక్కడ మనకి రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఇక్కడ మనకి తెలియాల్సింది. మొదటిది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూల్స్, ఇది ఒక సెపరేట్ టాపిక్ గాను.
యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ AMR అనేది ఒక సెపరేట్ టాపిక్. ఇప్పుడు AI పవర్డ్ టూల్స్, నెక్స్ట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఈ 3 టాపిక్స్ మీద కూడా మీకు సెపరేట్గా మీకు ఐడియా అయితే కనుక ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజున మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూల్స్ అనేటువంటివి సో మనకి చాలా అప్లికేషన్స్ అయితే హ్యూజ్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూల్స్ తీసుకుంటే దేర్ ఆర్ హ్యూజ్ అప్లికేషన్స్ అక్రాస్ ద డిఫరెంట్ సెక్టార్స్లో మనం ఏఐని సో చాలా విపరీతంగా యూస్ చేస్తున్నారు. అండ్ డౌన్ ద లైన్ ఇంకా ఎక్కువగా కూడా యూస్ చేసేటువంటి అవకాశాలు అయితే కూడా ఉన్నాయి. ఏఐ పవర్డ్ టూల్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి సొసైటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం గురించి కూడా మనకైతే కనుక ఉపయోగపడుతుంది. ఏవి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీరు కేస్ స్టడీస్గా మీరు రాయాలంటే కనుక ఎలా రాస్తారంటే కనుక సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఏంటంటే కనుక సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రైల్ గార్డ్ AI అంటారండి. ఇవి మీరు డైరెక్ట్గా మీ మెయిన్స్ ఆన్సర్స్లో యూజ్ చేసుకోవచ్చు అండి ఖచ్చితంగాను. అండ్ సిమిలర్లీ ఏంటంటే కనుక వీటిని మీరు మీ ప్రిలిమ్స్లో కూడా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా ఇది మనకి ఏంటంటే ఒడిస్సాలో ఎగ్జాంపుల్ అండి. ఒడిస్సాలో మనకి ఏంటంటే కనుక సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంది మనకి. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఈ యొక్క టైగర్ రిజర్వ్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ట్రైల్ గార్డ్ AI అని చెప్పేసి మనకి ఏంటంటే డిప్లాయ్ చేశారు. ఇవి మనకి ఏం చేస్తాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కెమెరాస్. ఈ కెమెరాస్ని మనకి ఏంటంటే కనుక ట్రీస్కి వీటికి అక్కడ ఉండేటువంటి ఫారెస్ట్లో ఉండేటువంటి వెజిటేషన్లో కప్పేసి వీటిల్ని అమర్చుంచారనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఎప్పుడైనా సరే ఎవరైనా పోచర్స్ అంటే పీపుల్ ఎవరైనా డిటెక్ట్ అయితే కనుక ఇవి ఇమీడియట్గా అలర్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఫోటోని క్యాప్చర్ చేసి వెనకాల వీటిని ఎవరైతే మనం ఫారెస్ట్ అఫీషియల్స్ కంట్రోల్ చేస్తున్నారో కంట్రోల్ రూమ్కి మనకి వాళ్ళ ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసి పంపించడం ద్వారా ఇమీడియట్గా అక్కడ ఉండేటువంటి ఫారెస్ట్ అఫీషియల్స్ అలర్ట్ అయ్యి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పోచర్స్ని పట్టుకోవడం జరుగుతుంది. ఈవెన్ హౌస్ రైడ్స్ అవి కూడా కండక్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారం ఉంది, ప్రూఫ్ ఉంది వాళ్ళు ఇక్కడ ఈ పోచింగ్ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దాన్ని ఇమీడియట్గా వాళ్ళని ఫర్దర్గా కోర్ట్స్కి మనకి ఏంటంటే అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోచింగ్ యాక్టివిటీస్ని మనకి ఏంటంటే రెడ్యూస్ చేస్తుంది. దాని మూలన వైల్డ్ లైఫ్ అనేటువంటిది ప్రొటెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ కోట్. దెన్ సిమిలర్లీ వీ హ్యావ్ ద MuleHunter.ai అంటారండి. MuleHunter.ai. ఈ MuleHunter.ai అనే సిస్టమ్ మనకి ఏంటంటే కనుక దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద మ్యూల్ అకౌంట్స్ని డిటెక్ట్ చేయడం గురించి. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి, మనీ లాండరింగ్ క్యారీ అవుట్ చేసేటువంటి అకౌంట్స్ని మనకి ఏంటంటే కనుక మ్యూల్ అకౌంట్స్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఈ అకౌంట్స్ ద్వారా మనీ లాండరింగ్ని క్యారీ అవుట్ చేస్తారనమాట. సో దట్ ఈస్ వేర్ ద MuleHunter.ai అని చెప్పేసి మనకి RBI రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు మనకి తీసుకుని వచ్చారు. అంటే ఇవి బ్యాంక్స్కి హెల్ప్ చేస్తాయి. ఇవి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. సో దట్ ఈస్ ఎ ట్రైల్ గార్డ్ AI, MuleHunter.ai. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో వీ హ్యావ్ ద అదర్ ఇంపార్టెంట్ టూల్స్. మనకి ఇంకేమున్నాయి మనకి, సో మనకి ఇప్పుడు OpenAI వాళ్ళది తీసుకుంటే కనుక సోరా అని చెప్పేసి ఉంది మనకి. సోరా ఈజ్ ఏ వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్ అండి. టెక్స్ట్ టు వీడియో జనరేట్ చేస్తుంది ఇది మనకి, టెక్స్ట్ టు వీడియో జనరేషన్. నెక్స్ట్ వచ్చేసి DALL-E 3 అంటాం. DALL-E వచ్చేసి మనకి ఏంటంటే ఇమేజ్ జనరేషన్ చేస్తుంది, ఇది టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ చేస్తుంది. సో దెన్ మీకు ఇంకా GPT గురించి ఎలాగో తెలుసు, లామా గురించి తెలుసు. లామా వచ్చేసి మనకి ఇట్స్ ఎ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద మెటా మనకి. ఎస్, దెన్ వీ హ్యావ్ ద ఆంథ్రోపిక్ అంటారు. ఆంథ్రోపిక్ వచ్చేసి మనకి ChatGPT లాంటిదే, విచ్ ఇస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఆంథ్రోపిక్ వాళ్ళది క్లౌడ్ ఈజ్ వన్ మోర్ థింగ్, క్లౌడ్ ఉల్టా అనమాట ఆంథ్రోపిక్. ఎస్, సో క్లౌడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంథ్రోపిక్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ట్రైల్ గార్డ్ AI అని చెప్పి రీసెంట్గా న్యూస్లో ఉంది. MuleHunter.ai అని చెప్పేసి రీసెంట్గా ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ ద నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్, NPSS అని ఉందన్నమాట. నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఇదేం చేస్తుంది మనకి, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది
పెస్ట్స్ని కంట్రోల్ చేయడం గురించి ఫార్మర్స్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఫార్మర్స్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క క్రాప్స్లో ఏదైనా ఒక పెస్ట్ అటాక్ జరిగినప్పుడు వాటిని ఫోటో క్యాప్చర్ చేసి ఈ యొక్క నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ పోర్టల్లో అప్లోడ్ చేసినట్లయితే వెనకాల పనిచేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఆ పెస్ట్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే దాన్ని మనం ఎలా కౌంటర్ చేయాలి. దెన్ వీ హ్యావ్ అదర్ థింగ్ వచ్చేసి మనకి ఏముందండి, ఏఎంఆర్ స్టాండ్స్ ఫర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్లో మనకి ఏమవుతుంది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్లో మనకి మన యొక్క మైక్రోబియల్స్ లైక్ బ్యాక్టీరియా కానీ ఇవి కానీ మనకి ఏం చేస్తాయంటే ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ఎఫెక్టివ్ చేసేస్తాయి. అంటే ఏం కాదు, ఇంతకు ముందు పనిచేసిన డ్రగ్స్ మెడిసిన్స్ ఇప్పుడు పనిచేయవు. ఎందుకని పనిచేయవు, ఆ బ్యాక్టీరియా కానీ లేదా వైరస్ కానీ రెసిస్టెన్స్ పెంచేసుకుంటుందన్నమాట. పెంచేసుకుని మీరు అదే మెడిసిన్ మళ్ళీ యూజ్ చేస్తారా. సో బట్ స్టిల్ నేను ఏంటి అని అంటే కనుక దానికి ఇది పెంచేసుకున్నాను అంటే ఈ యొక్క డ్రగ్ మనకి ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తామో అది మనకి ఆ యొక్క బ్యాక్టీరియాని ఫైట్ చేయలేదన్నమాట. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ పవర్ఫుల్ అయిపోయింది. ఇది జరుగుతుందా అంటే జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది, యాంటీబయోటిక్స్ని విచ్చలవిడిగా వాడేయటం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ ఇండస్ట్రీస్లో పర్టికులర్లీ యూజ్ చేయటం వల్ల దీని మూలాన అండ్ ఇంప్రాపర్గా ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్డ్ కోర్స్ ఎంతైతే ఉందో అంతా యూజ్ చేయకుండా దీన్ని మనం ఎక్కువగా ట్యూబర్క్యులోసిస్లో మనం చూడొచ్చండి. ట్యూబర్క్యులోసిస్లో మనం చూస్తే ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్ అని డ్రగ్స్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ట్యూబర్క్యులోసిస్ తీసుకుంటే వీ హ్యావ్ ద ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిఫాంపిసిన్ అంటారు. ఈ డ్రగ్స్ అనేటువంటివి మనకి ఏంటంటే ఈ డ్రగ్స్ మనకి ఐసోనియాజిడ్ రిఫాంపిసిన్ ఈ డ్రగ్స్ మనకి తీసుకుంటే ఏంటంటే నార్మల్ టీబీ ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి. కానీ కొంతమందిలో ఈ డ్రగ్స్ పనిచేయట్లేదు, అలాంటి స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళని మనం ఎండిఆర్ టీబీ స్టేజ్లో ఉన్నారని అర్థం. ఎండిఆర్ టీబీ అంటే అర్థం ఏంటి, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. అలాగే దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని ఇంకొకటి ఉంటుంది, ఎక్స్డిఆర్ టీబీ అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా అర్థమైంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూల్స్కి ఎంత హ్యూజ్ అప్లికేషన్స్ ఉన్నాయి అనేది అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఏఐ టూల్స్ నేను ఏదో 2-3 చెప్పానండి. ఇవి కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, బట్ ప్రైవేట్ సెక్టార్లో మనం యూజ్ చేస్తున్నటువంటి టూల్స్ కానీ డిఫరెంట్ సెక్టార్స్లో అంటే హెల్త్ కేర్ సెక్టార్లోను, మ్యానుఫ్యాక్చరింగ్లోను, మల్టిపుల్ సెక్టార్స్లో మనకి ఏఐ రిలేటెడ్ అప్లికేషన్స్ చాలా హ్యూజ్గా ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, ఏఎంఆర్ అంటే ఏంటి మాట్లాడుకున్నాము. ఎగ్జాంపుల్ వి టుక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ గురించి తీసుకున్నాం. ఫైనల్గా ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తే అంటే ఇప్పుడు మనం ఏఎంఆర్ని మనం కౌంటర్ చేయాలి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని. సో ఏఐ పవర్డ్ టూల్స్ యూజ్ చేసి ఏఎంఆర్ని కౌంటర్ చేయడానికి రీసెర్చ్ అయితే కనుక జరుగుతుందన్నమాట. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఎస్, సో అదే రాశారు చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ టూల్స్ ఆర్ జనరేట్ ద రియల్ టైమ్ ఇన్సైట్స్ ఇన్ టు ద యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. సో ఈ యొక్క యాంటీబయోటిక్ రెసిస్టెన్స్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఈ రీసెర్చ్ అనేటువంటిది మనకి సో జరుగుతుంది. దానికి సంబంధించి ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎస్ వీ విల్ లుక్ ఇన్ టు ఇట్ అండి. చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేంటి అనేటువంటిది అప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏఎంఆర్ సెన్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఒక ఏఐ డ్రివెన్ టూల్ని మనకి అయితే కనుక డెవలప్ చేశారు. ఎస్, సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కనుక ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్లో జనరేట్ అయ్యేటువంటి డేటాని యూజ్ చేసుకుని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ మీదన వీళ్ళు ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని ఐడెంటిఫై చేస్తున్నారండి. సో దిస్ ఈస్ హౌ ఏఐ ఈజ్ హెల్పింగ్ ఇన్ ద హెల్త్ కేర్ సెక్టర్ దట్ యూ కెన్ కోట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఏ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ ఫ్రమ్ ద IIIT Delhi has developed the artificial intelligence driven tools to analyze the hospital data and generate the real-time insights into the antimicrobial resistance. Their study was recently published in the Lancet Regional Health. Southeast Asia highlighted AI artificial intelligence role in AMR surveillance and as well as the treatment strategies లో మనకి ఏ విధంగా ఏఐ అయితే హెల్ప్ చేస్తుంది అంటూ మనకి ఏంటంటే కనుక ఏఐ రిలేటెడ్ టూల్స్ని మనకి డిజైన్ చేసి సో వాటిని అయితే కనుక యూజ్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ నోన్ యాజ్ AMR సెన్స్ అనలైజ్డ్ ద
6 years of data from the 21 tertiary care centers under the Indian Council of Medical Research ద్వారా అనలైజ్ చేశారు. సో దే ఐడెంటిఫైడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యాంటీబయోటిక్ యూస్ అండ్ ద రెసిస్టెన్స్ ట్రెండ్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ లైక్ అట్ ద హాస్పిటల్ లెవెల్, నేషనల్ లెవెల్ అండ్ ద గ్లోబల్ లెవెల్. So now this tool can predict the resistance patterns based upon the historical trends, helping the clinicians adjust the antibiotic usage accordingly. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ని మనకి స్టడీ చేసి ప్రిడిక్షన్స్ అనేటువంటిది మనకైతే కనుక చేయగలదండి. సో హాస్పిటల్స్ రొటీన్లీ కండక్ట్ ద కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్స్ ఆన్ పేషెంట్ శాంపిల్స్ లైక్ బ్లడ్ స్పెటమ్, యూరిన్, పస్ ఎక్సెట్రా. AI generated reports can now be used to construct the data driven policies for the AMR stewardship అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. అంటే ఇప్పుడు నౌ AI ఈజ్ హెల్పింగ్ ద కాస్ట్ బ్యారియర్స్ ఇన్ ద AMR ట్రాకింగ్. ఈ యొక్క రెసిస్టెన్స్ని మనం ట్రాక్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్. ట్రెడిషనల్ టెస్ట్స్ కంటే కూడా AI డ్రివెన్ టెస్ట్స్ అనేటువంటివి మనకి మోర్ రిజల్ట్స్ని మోర్ అక్యురేట్గా బెటర్గా మనకైతే కనుక ప్రిడిక్ట్ చేస్తున్నాయి అంటూ మనకి చెప్తున్నారు. అండ్ ట్రెడిషనల్ టెస్టింగ్ తీసుకుంటే మనకి ఇట్ ఈస్ expensive, but AI can use the existing hospital data for predictions, thereby reducing the costs. Yes, so these are some of the important points with respect to this particular article. And Indian Council of Medical Research వాళ్ళది AMR surveillance network collects the nationwide data on drug resistant infections. AI tools like AMR Sense can be integrated into ICMR's initiative to enhance the resistance monitoring and as well as policy formulation. So overall ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ ఏంటి, ఇప్పుడు ఏవైతే మనకి యాంటీబయోటిక్స్ మనకైతే కనుక మనం తయారు చేసుకున్నామో ఇవి ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి డిసీజెస్ని కౌంటర్ చేయాలి. అంటే ఇన్ఎడిక్వేట్ అయిపోకూడదు, ఇన్ఎఫెక్టివ్ అంతకంటే అయిపోకూడదు. ఇన్ఎఫెక్టివ్ అవ్వకుండా మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ డెసిషన్స్ తీసుకోవడానికి అంటే స్ట్రాటజీస్ని చేంజ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పడం ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ సారాంశం. సో క్లియర్, దీనికి సంబంధించి AMR సెన్స్ అనేటువంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్స్ లోక్పాల్ యొక్క పర్వ్యూలోకి వస్తారా అనేటువంటిది మొదటి క్వశ్చను. రెండవది మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ లేదా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ని మనం ప్రాపర్గా మానిటర్ చేయడం గురించి ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పడుతున్నాయి అనేది సెకండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. Clear? This was the main question. How can artificial intelligence driven tools improve the AMR surveillance in India? Discuss their advantages and as well as the challenges can be a potential question. Moving on to that of the third article ku manam velte ganaka. Yes andi. Microsoft unveils the chip for క్వాంటమ్ కంప్యూటింగ్. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు రీసెంట్గా ఒక న్యూ చిప్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. దట్ ఈస్ నోన్ యాజ్ మెజోరానా 1 అని చెప్పేసి. సో ద చిప్ నేమ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మెజోరానా 1. మెజోరానా 1 ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. వాట్ ఇట్ ఈజ్ అని అడుగుతూ ఉంటారు. మీకు స్టేట్మెంట్స్ ఎలా ఇస్తుంటారు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెజోరానా 1 అనేటువంటిది ఏంటంటే ఒక రీసెంట్గా నాసా వాళ్ళు కనిపెట్టినటువంటి కొత్త ఆస్టెరాయిడ్. ఓకే, లేకపోతే మెజోరానా 1 అనేటువంటిది ఏంటి అని అంటే కనుక ఒక కొత్త మాల్వేరు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెజోరానా 1 అనేటువంటిది ఒక న్యూ ప్లాంట్ స్పీసీస్ రీసెంట్గా మనకైతే కనుక కనిపెట్టారు. దెన్ ఫైనల్లీ మెజోరానా 1 అనేటువంటిది ఏంటంటే కనుక ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బేసికల్లీ ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్. సో ఇట్స్ ఏ క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి చిప్. ఈ విధంగా మెజోరానా 1 అంటే ఏంటి, దేనికి సంబంధించిందని అడుగుతుంటారు. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి మెజోరానా 1 అని చెప్పేసి రీసెంట్గా ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. దీన్ని ఎవరు తీసుకుని వస్తున్నారని అడుగుతారు. లైక్ ఆప్షన్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అని, లేకపోతే గూగుల్ అని, IBM అని, ఈ రకంగా మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మెజోరానా 1 అనేటువంటిది మనకి తీసుకొస్తున్నది మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఈ చిప్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటిది. ఎస్, సో మైక్రోసాఫ్ట్ కూడా మనకి ఏంటంటే కనుక కమింగ్ ఇయర్స్లోనే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి మోర్ ఇదిని మనకైతే కనుక చేంజెస్ని అచీవ్మెంట్స్ అయితే కనుక చేయగలదు అంటూ మనకి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఒక సిగ్నిఫికెంట్, ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ అండి. మనకి
క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ అనమాట. మనకి లైక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మనకి ఏ విధంగా ఇంపార్టెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మెటావర్స్, అలాగే మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏం చేస్తుంది అని అంటే మనకి పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని, అంటే డెకేడ్స్ లాంగ్ టైం తీసుకునేటువంటి ప్రాబ్లమ్స్ని వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేసేయగలిగేటువంటి అంత క్యాపబిలిటీ ఉండేటువంటిది క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ను ఉపయోగించి మనకి ఏంటంటే కనుక కమ్యూనికేషన్కి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, లైక్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటారు, QKD. దీన్ని కూడా మనకి ఏంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్లో కూడా యూజ్ చేయాలి అని, అంటే శాటిలైట్ కమ్యూనికేషన్లోనూ కూడా అక్కడ యూజ్ చేస్తే కనుక ఇంకా డేటా విల్ బీ కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్, డేటా విల్ బీ కంప్లీట్లీ ఫాస్ట్, మోర్ సెక్యూర్డ్గా మనకైతే కనుక ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి మల్టిపుల్ సెక్టార్స్లో మనకైతే కనుక ఉన్నాయండి. ఓకే, సో ఓకే, దెన్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనకు ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. సో ఇప్పుడు మనం క్లాసికల్ కంప్యూటింగ్ మనం తీసుకుంటే కనుక బేసికల్లీ ద బేసిక్ యూనిట్ మనకి ఏమంటాం, బిట్ అని చెప్పేసి పిలుస్తాం. మనం బిట్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో బిట్ అంటాం మనం. ఈ బిట్ అనేటువంటిది మనకి ఎయిదర్ మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది, 0 అండ్ యాజ్ వెల్ యాజ్ 1గా మనకైతే కనుక స్టోర్ అవుతుంది. ఎయిదర్ 0 ఆర్ 1 అంతే గా మనకైతే కనుక స్టోర్ అవుతుంది బిట్స్లో. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్కి వచ్చేసరికి మనం ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ ద బేసిక్ యూనిట్ ఈస్ కాల్డ్ క్యూబిట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ద క్వాంటమ్ బిట్ అని ఇది స్ట్రైట్ అవే మన యూపీఎస్సీలో అడిగారు. ద టర్మ్ క్యూబిట్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడిగారు. ఏముంది, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్, అంతకంటే ఏముంది మనకి, ఓకేనా, క్యూబిట్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే కనుక మల్టిపుల్ మనకి ఇవి కూడా మనకైతే కనుక ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ కెన్ క్యారీ అవుట్ మనకి ఏంటంటే కనుక ఈ క్యూబిట్స్ అనేటువంటివి సైమిల్టేనియస్గా ఆపరేషన్స్ని పెర్ఫార్మ్ చేయగలవు. అంటే మామూలుగా ఇప్పుడు బైనరీ వాల్యూస్, ఇప్పుడు మనం క్లాసికల్ కంప్యూటింగ్ తీసుకుంటే ఎయిదర్ 0 ఆర్ 1 అని మాత్రమే హోల్డ్ చేయగలవు. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్లో అలా ఉండదు. బోత్ 0 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 1 అట్ ఏ టైం మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ని హోల్డ్ చేసి మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ని సైమిల్టేనియస్గా ఎనాలిసిస్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ మనకి క్వాంటమ్ కంప్యూటింగ్లో మనకైతే కనుక లభిస్తుందండి. కానీ మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అంత ఈజీగా అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ని బిల్డ్ చేయడం అంటే కనుక ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్. ఎందుకనంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మనకి ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే కనుక క్వాంటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు మనకు అర్థం కావాలి. క్వాంటమ్ అంటే బేసికల్లీ సబ్ అటామిక్ లెవెల్ అని అర్థం. సబ్ అటామిక్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. మామూలుగా మనకి ఇప్పుడు మనం చిన్నప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్స్లో చదువుకుని ఉంటాం, మ్యాటర్ తీసుకుంటే కనుక ఎనీ మ్యాటర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ద బేసిక్ పార్టికల్స్ కాల్డ్ యాజ్ యాటమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. బట్ యాటమ్సే సబ్ యూనిట్, యాటమ్సే మనకి మినిమం యూనిట్, ఇంకా అంతకంటే ఉన్నాయా లోపలికి? ఎస్, ఇంకా ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మనకి ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇవి సబ్ అటామిక్ లెవెల్ అంటారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి ఏంటంటే కనుక ఆ క్వాంటమ్ మెకానిక్స్ అంటారు, స్టడీ ఆఫ్ సబ్ అటామిక్ లెవెల్. మనం ఏంటి అంటే కనుక స్టడీ చేయగలిగితే కనుక ఈ యొక్క ఎలక్ట్రాన్స్ని, ఆ యొక్క ఎలక్ట్రాన్స్ మనకి ఏంటంటే కనుక మూవ్ అయ్యేటువంటి దాన్ని మన యొక్క మోడర్న్ అప్లికేషన్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చండి. అంత క్యాపబిలిటీ మనకైతే కనుక ఉందన్నమాట. ఎస్, బట్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్తో ప్రాబ్లం ఏంటంటే కనుక కంప్లీట్లీ ఆ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో మనం మెయింటైన్ చేయాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ దానికైతే కనుక ఉండకూడదు. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అందులో ఉండేటువంటి క్యూబిట్స్ అన్నాం కదా ఇందాక, అవి హోల్డ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ స్టేట్స్ మనకు మారిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఎర్రర్స్ వచ్చేస్తూ ఉంటాయి మనకి. ఎర్రర్స్ అనేటువంటివి మనకైతే కనుక వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు అదే చెప్తున్నారు. మామూలుగా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఈ క్యూబిట్స్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ స్టెబిలిటీ అనేటువంటిది ఉండదు అంత ప్రాపర్గాను, ఫ్లిప్ అయిపోతూ ఉంటాయి, స్టేట్స్ అనేటువంటివి చేంజ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మేము తీసుకొస్తున్నటువంటి చిప్లో వీటిల్లో మనకి ఏంటంటే కొంత ఎర్రర్స్ అనేటువంటివి తక్కువ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే స్టెబిలిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అంటూ వీళ్ళైతే కనుక కోట్ చేయడం అయితే జరుగుతుందండి.
ఎస్. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ, క్యూబిట్స్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. దాన్ని మనం క్లాసికల్ కంప్యూటింగ్తో మనం కంపేర్ చేస్తుంటే క్లాసికల్ కంప్యూటింగ్లో మనం బిట్స్ అంటాము, ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే క్యూబిట్స్ అంటాము. క్వాంటమ్ కంప్యూటింగ్కి మల్టిపుల్ అప్లికేషన్స్ మనకైతే కనుక ఉన్నాయి. ఎగ్జాంపుల్ వన్ సచ్ అప్లికేషన్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని మనం అయితే కనుక సాల్వ్ చేయగలం. అంటే ఇప్పుడు ఈ రోజున మనకి తోప ఏదనుకుంటాం, సూపర్ కంప్యూటర్స్ అనుకుంటాం. బట్ సూపర్ కంప్యూటర్స్ కంటే తెరే బాప్ అన్నట్టు మనకి ఏంటంటే కనుక క్వాంటమ్ కంప్యూటర్స్ మనకైతే కనుక ఉంటాయండి. బట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని డిజైన్ చేయాలి అని అంటే కనుక వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ అలాగనే వెరీ వెరీ డిఫికల్ట్ యాజ్ వెల్. క్లియర్? కాబట్టి ఎనీ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. గూగుల్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ చిప్స్ని మనకి తీసుకొస్తుంటారు. సో దాన్ని అలాగనే మనకి ఏంటంటే కనుక ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకైతే తీసుకుని రావడం జరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెజోరానా అని చెప్పేసి పిలుస్తారు. Clear? Let us discuss the important points associated with this. Microsoft recently unveiled the chip for quantum computing. Microsoft has announced a new quantum computing chip that is called as Majorana 1. What is Majorana 1 which is recently seen in the news అని అడుగుతుంటారండి. క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించింది. Claiming it brings the fault tolerant quantum computing which is closer to that of the reality. This development places Microsoft alongside the Google and IBM in the race for quantum supremacy. సో ఈ క్వాంటమ్ సుప్రమసీ అచీవ్ చేయాలి అని చెప్పేసి ఇతర కంపెనీలు కూడా మనకి ఏంటంటే కనుక పోటీ పడుతున్నాయి. వాళ్ళల్లో ఇంపార్టెంట్వి గూగుల్ ఒకటి, ఐబిఎం ఒకటి. గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఈ ఫాల్ట్ టాలరెంట్ మనకి వీటిని తీసుకుని రావాలి అని చెప్పేసి మనకైతే ప్రయత్నిస్తున్నారు. ఎస్, మైక్రోసాఫ్ట్స్ మెజోరానా 1 చిప్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద ఎర్రర్స్ ఇన్ ద క్వాంటమ్ కంప్యూటింగ్ విచ్ ఇస్ ఏ మేజర్ హర్డిల్ ఇన్ ద ఫీల్డ్. ఇందాకనే నేను చెప్పాను కదా, మనకి క్వాంటమ్ కంప్యూటింగ్లో ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే కనుక స్టెబిలిటీ అనేటువంటిది ఉండదు వీటికి, ఈ క్యూబిట్స్ అనేటువంటి వాటికి. అంటే ఫ్లిప్ అయిపోయి డేటా అనేటువంటిది మనకి ఏంటంటే స్టేట్స్ అనేటువంటివి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ స్టెబిలిటీ అనేటువంటిది ఉండకపోవడం వలన ఏంటి, ఎక్కువగా ఎక్కువగా ఎర్రర్స్ అనేటువంటివి మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని వాటిల్ని తగ్గించడం గురించి ఖచ్చితంగా ఈ మెజోరానా 1 అనేటువంటిది ఇది దట్ విల్ బి డెఫినెట్లీ దట్ ఇన్ లైన్ అండ్ డైరెక్షన్ అని చెప్తున్నారు. So it uses the Majorana fermions, which is exotic subatomic particles theorized in the 1930s to create a more stable qubits ni manaki ipudaithe create cheyali. Quantum computing has the potential to revolutionize the fields like indaka anukunnam kada, quantum computing ki multiple applications unnayani, for example medicine, chemistry and as well as aerospace, by performing complex calculations exponentially faster than that of the classical computers. ఈ రోజున మీ దగ్గర నా దగ్గర ఉన్నటువంటి క్లాసికల్ కంప్యూటర్స్ కానీ లేక మనం డెవలప్ చేస్తున్నటువంటి సూపర్ కంప్యూటర్స్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటివి వీటంతటికీ కూడా మనకి ఏంటంటే కనుక ఇంకా సుపీరియరు, ఇంకా అడ్వాన్స్డ్ మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటివి. కానీ మరి క్వాంటమ్ కంప్యూటర్స్లో ఛాలెంజెస్ లేవా అంటే చాలా ఉన్నాయి ఛాలెంజెస్. ఫస్ట్ ఛాలెంజ్ చూడండి, ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ద క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ నోన్ యాజ్ ద క్యూబిట్ అంటారు. ఇది మీరు స్టేట్ లెవెల్లో కూడా మీరు అడుగుతుంటారు. సో ఇప్పుడు గ్రూప్ 2 లాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ద క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ నోన్ యాజ్ అని అడుగుతూ ఉంటారు. అక్కడ మనకు ఆప్షన్స్ ఇస్తుంటారు, బిట్, క్యూబిట్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తుంటారు. క్యూబిట్ ఇస్ ద ఆన్సర్ మనకి. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ బట్ ఇట్ ఈస్ ప్రోన్ టు దట్ ఆఫ్ ద ఎర్రర్స్. Traditional qubits suffer from inadvertent flips, that is between ones and zeros, making them completely unstable. Microsoft's chip aims to mitigate these issues and improve the error resistance. ఈ యొక్క ఎర్రర్ రెసిస్టెన్స్ని మనకి పెంచి ఈ ఇష్యూస్ని మనకైతే కనుక తగ్గిస్తుంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ మనం తీసుకుంటే కనుక ఇట్ హ్యాస్ బీన్ సీన్ యాజ్ ఎ డెవలప్మెంట్ ఫర్ నియర్లీ 2 decades. సో కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జైటింగ్ డెవలప్మెంట్గా మనకి దీన్ని పిలుస్తున్నారండి. సమ్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ raised concerns about the lack of conclusive proof that the chip functions as a Microsoft claims. Microsoft claim చేస్తున్నటువంటి విధంగా మనకి ఏంటి అని అంటే కనుక సో వర్క్ చేస్తోందా లేదా అనేది కన్క్లూజివ్ ప్రూఫ్ అయితే లేదు అని చెప్పేసి ఇంకా మనకి చెప్పడం జరుగుతుంది. సో పాసిబుల్ మనకి మెయిన్స్ క్వశ్చన్ చూసుకుంటే, what are the challenges of quantum computing and how does Microsoft's Majorana 1 chip aims to address them? Discuss its potential impact. Can be a potential question and that we can expect.
Clear? Let us move forward to that of the next article. Which company has recently unveiled the Majorana 1 chip for quantum computing? Google, IBM, Microsoft, Intel. మీకు ఆల్రెడీ తెలుసు కదండి, మైక్రోసాఫ్ట్ ఈస్ ద ఆన్సర్. వీళ్ళు మనకి మెజోరానా 1 చిప్ని తీసుకుని రావడం జరిగింది. మైక్రోసాఫ్ట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద మెజోరానా 1 చిప్ విచ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెంట్ క్వాంటమ్ కంప్యూటింగ్ బై యూటిలైజింగ్ దీస్ థింగ్స్. ద చిప్ ఈస్ డిజైన్డ్ టు మేక్ ద క్వాంటమ్ కంప్యూటింగ్ more stable and error resistant when compared to the traditional qubits. So further moving on to that of the next article, key provision of the DPDP Act infantilizes the PWDs, says activists. Yes. ఏంటి దీని గురించి ఏంటి మనకి? సో మన కంట్రీలో పర్సనల్ డేటా అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. పీపుల్ యొక్క పర్సనల్ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద మనకి ఎంతగానో మనకైతే ఉంది. సో ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ టు ప్రొటెక్ట్ ద పర్సనల్ డేటా ఆఫ్ ద పీపుల్. ఎందుకనంటే ఈ రోజున పర్సనల్ డేటా అనేటువంటిది ఎక్స్పోజ్ అయితే కనుక ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ప్రైవసీ అనేటువంటిది మనకి దెబ్బతింటుంది. మరి ప్రైవసీ అనేది మరి మన కంట్రీలో ఫండమెంటల్ రైట్ కదండి, అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ద కేస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి తీసుకుని వచ్చారు కదా. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక దేని గురించి సంబంధించి ఇప్పుడు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి మన కంట్రీలో ఒక పర్టికులర్ యాక్ట్ ఉంది, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. ఈ యాక్ట్ అయితే కనుక ఉంది. ఈ యాక్ట్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క పర్సనల్ డేటాని యూజ్ చేయాలి అని అంటే కనుక వాళ్ళ యొక్క కన్సెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే ఏంటి, నేను నా పర్సనల్ డేటా మీరు ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనకి డేటా ప్రిన్సిపల్స్ అని ఉంటారు, డేటా ప్రిన్సిపల్స్, డేటా ఫిడ్యూషరీస్ అని చెప్పేసి. అంటే ఎవరెవరైతే మన డేటాని యూజ్ చేస్తున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ వెబ్సైట్స్ కానీ సోషల్ మీడియా కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా యూజర్స్కి కోడ్ చేయాలన్నమాట. ఏమని, బాబు మీ డేటాని మేము ఈ డేటాని గ్యాదర్ చేస్తున్నాం, మేము ఈ డేటాని కలెక్ట్ చేస్తున్నాం, ఈ డేటాని మేము ఈ పర్పస్కి యూజ్ చేస్తాం అని చెప్పేసి ముందుగానే కన్సెంట్ తీసుకుని అప్పుడు మాత్రమే ఆ డేటాని యూజ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద కండిషన్ హియర్. నౌ హియర్ ప్రాబ్లం ఏంటంటే చిల్డ్రన్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మరి చిల్డ్రన్ యొక్క డేటాని చిల్డ్రన్ యొక్క కన్సెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మరి చిల్డ్రన్కి కూడా మరి పర్సనల్ డేటా ఉంటుంది కదా, మరి వాళ్ళకి కన్సెంట్ ఎవరు ఇస్తారు అంటే ఆ చిల్డ్రన్ యొక్క గార్డియన్ ఎవరైతే ఉంటారో, దట్ కెన్ బి ఏ పేరెంట్, దట్ కెన్ బి ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో ఎవరైతే వాళ్ళని లుక్ ఓవర్ చేస్తున్నారో వాళ్ళు కన్సెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. క్లియర్? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇష్యూ అంతా బాగానే ఉంది కానీ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉన్నారండి మన కంట్రీలో. సో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ గురించి ఆఫెన్ దీస్ ఆర్ ద మోస్ట్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ హూ ఆర్ ఫేసింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ సఫరింగ్స్. సో చాలా ఎక్కువ ఛాలెంజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సఫరింగ్స్. అంటే మనం ఏంటంటే కనుక మన యొక్క ట్రెడిషనల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ తీసుకోండి, మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. మనం ఏదైనా ఒక నార్మల్ కమ్యూట్ అంటే ఇక్కడి నుంచి పలానా చోటుకి ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే సో వీ డోంట్ బాదర్ అట్ ఆల్, ఈజీగా మనం వెళ్ళిపోతాం. బట్ దట్స్ నాట్ ద లైఫ్ ఫర్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండి. సో వాళ్ళకి డే టు డే డైలీ యాక్టివిటీస్ దగ్గర మనకి ఛాలెంజెస్ అనేటువంటివి మనకైతే కనుక ఫేస్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ డ్యూ టు ద మనకి ఏంటంటే ఎటువంటి ఆ ఫెసిలిటీ అనేది లేకపోవడం వల్ల. ఫర్దర్ అటాచ్డ్ విత్ సొసైటల్ స్టిగ్మా. కొంత సొసైటీ మనకి ఏంటంటే కనుక పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని సో కొంత ఇదిగా కూడా మనకి ఏంటి అని అంటే కనుక చూడడం జరుగుతుంది. ఇలాంటి వాటి వల్ల అన్నిటి వల్ల కూడా ఏంటంటే వాళ్ళు అటు మెంటల్గాను నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్గాను కూడా మనకి చాలా హ్యూజ్ సఫరింగ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా ఫేస్ చేయకూడదు, వాళ్ళని ఎంపవర్ చేయాలి అంటూ మనకి గవర్నమెంట్ ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ లెవెల్లో కన్వెన్షన్ ఉంది, లైక్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని. అండ్ అలాగే నేషనల్ లెవెల్లో కూడా మనకి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అని చెప్పేసి కూడా మనకి చట్టం కూడా ఉంది. సో రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ ద డిజేబిలిటీస్ యాక్ట్ అని చెప్పేసి మనకి చట్టం కూడా మనకు ఉంది. ఇప్పుడు ఇష్యూ అంతా ఏంటంటే ఇప్పుడు ఒక అడల్ట్ ఉన్నారు, ఒక అడల్ట్ యొక్క కన్సెంట్ ఎవరిస్తారు? తనే ఇస్తారు. సో ఓకే, ఒక చిల్డ్రన్ ఉన్నారు, ఒక చిల్డ్రన్ యొక్క కన్సెంట్ ఎవరిస్తారు? సో ఆ పర్టికులర్ చిల్డ్రన్ యొక్క గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఒక పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్ ఉన్నారు, మరి ఒకవేళ తన పర్సనల్ డేటా యూజ్ చేసుకోవాలి అని అంటే కనుక కన్సెంట్ ఎవరు ఇవ్వాలి? ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఇవ్వాలి.
కానీ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్లో ప్రకారంగా ఈ ప్రొవిజన్ ఏం చెప్తోందంటే కనుక సో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని కూడా చిల్డ్రన్ తోటి క్లబ్ చేసి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క కన్సెంట్ అంటే వాళ్ళ యొక్క అంగీకారం ఎవరు ఇవ్వాలంటున్నారంటే ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ యొక్క గార్డియన్ ఉంటారో వాళ్ళు ఇవ్వాలి కన్సెంట్ అని చెప్పడం జరుగుతుందండి. సో వాళ్ళు ఇవ్వాలి కన్సెంట్. పర్సన్ విత్ డిజేబిలిటీ యొక్క కన్సెంట్ ఎవరు ఇవ్వాలి అంటే ఆ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు గొడవ ఏం పెడుతున్నారంటే అదేంటది పర్సన్ మరి అప్పుడు ఏమవుతుంది, మరి ఆ పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన యొక్క అటానమీ ఎక్కడ ఉంటుంది ఇంకా. సో ఇప్పుడు తను ఏదో పర్టికులర్ పర్సన్ ఒక డిజేబిలిటీ ఉందండి, సో ఆ డిజేబిలిటీ నాకు ఉందని చెప్పేసి నా కన్సెంట్ కదా నేను ఇవ్వాల్సింది, నా గార్డియన్ కన్సెంట్ ఎందుకు, ఇంకా నా అటానమీ ఉంటుంది అక్కడ ఇంకా. అప్పుడు ప్రతిదానికి ఏంటంటే కనుక గార్డియన్ యొక్క కన్సెంట్ ఇమ్మనమనడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ అందుకే రాశారు చూడండి, ఎక్స్పర్ట్స్ సేస్ దాట్ ద నీడ్ ఫర్ కన్సెంట్ ఆఫ్ ద గార్డియన్స్ నెగేట్స్ ద డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఆఫ్ ద పీడబ్ల్యూడీస్. మరి ఇంక వీళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఏ ఉంటుంది, ఇంకా వీళ్ళ డెసిషన్ మేకింగ్కి ఇదే ఉంటుంది, వాళ్ళ అటానమీ దెబ్బతింటుంది కదా, వాళ్ళు కదా కన్సెంట్ ఇవ్వాల్సింది. అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి కోట్ చేశారన్నమాట. ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ రాశారు, జస్ట్ లెట్ మీ టెల్ యూ. ఎస్, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ there might be someone with visual impairment using a guardian for very specific purpose, like for example financial decisions above a certain amount. Why would this person want their guardian to provide consent while signing up for a fitness app or an e-commerce website? Would that not be a violation of privacy అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఇండివిజువల్ ఉన్నారండి, తనకి ఏంటంటే కనుక విజువల్ ఇంపైర్మెంట్ ఉంది, అంటే కళ్ళు అని కనిపించవు. మరి విజువల్ ఇంపైర్మెంట్ ఉన్నప్పుడు కొంత ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ దాటినప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ని మనకి ఏంటంటే గార్డియన్గా పెట్టుకున్నారు, అంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా ఫిట్నెస్ యాప్లో మనకి ఏంటంటే కనుక ఈ సైన్ అప్ అవ్వాలన్నా, లేకపోతే మనకి ఏంటంటే కనుక ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో మనకి ఏంటంటే కనుక అక్కడ కన్సెంట్ ప్రొవైడ్ చేయాలన్నా, ఇప్పుడు ఎవరు ప్రొవైడ్ చేయాలి యాక్ట్ ప్రకారంగా, ఈ పర్టికులర్ పర్సన్ కాదు, తన గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. సో అర్థమవుతుందా ఇప్పుడు మీకు. సో దానివల్ల ఏమవుతుంది, సో వీళ్ళ కన్సెంట్ అనేటువంటి దానికి వాల్యూవే లేకుండా పోతుందన్నమాట. అందుకని వీళ్ళు ఏంటంటే కనుక ఇలా గొడవ పెట్టడం జరుగుతుందండి. ఎస్, కానీ మనకి గవర్నమెంట్ ఇక్కడ ఏం చెప్తోందంటే కనుక ఇన్ ద డ్రాఫ్ట్ రూల్స్ ద మినిస్ట్రీ హ్యాస్ సెడ్ దాట్ ద కన్సెంట్ క్లాజ్ ఫర్ పీడబ్ల్యూస్ వుడ్ బి లిమిటెడ్ టు దోస్ హూ ఆర్ హ్యావింగ్ లాంగ్ టర్మ్ ఫిజికల్, మెంటల్, ఇంటెలెక్చువల్ ఆర్ సెన్సరీ ఇంపైర్మెంట్ ఆర్ హూ ఆర్ అనేబుల్ టు టేక్ ద లీగల్లీ బైండింగ్ డెసిషన్స్ అండ్ హూ సఫర్ ఫ్రమ్ ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ ఆర్ మోర్ ఆఫ్ సచ్ కండిషన్స్. సో బట్ డిస్పైట్ దిస్ సెవరల్ క్వశ్చన్స్ రిమైన్ ఆన్ ద ఆపరబిలిటీ ఆఫ్ ద కన్సెంట్ క్లాజ్ ఫర్ ద పీడబ్ల్యూడీస్. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తోందంటే ఎవరైతే వాళ్ళు కన్సెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వాళ్ళు ఆటిజం ద్వారా, సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ ఆర్ మోర్ అలాంటి పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క గార్డియన్ కన్సెంట్ ఇవ్వాలి అని అన్నాం. అంతే తప్ప ప్రతి ఒక్క పర్సన్ విత్ డిజేబిలిటీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కాదు అని గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంటే, సో మనకి యాక్టివిస్ట్స్ అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో అనుకున్న విధంగా ఉండదు అంటూ, సో ఇది ఖచ్చితంగా అటానమీ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ మనకైతే వైలేట్ అయితే చేస్తుంది అని వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. క్లియర్? దిస్ ఇస్ వాట్ ఈస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. సెక్షన్ నెంబర్ 9(1)లో మెన్షన్ చేశారు. ఇదిగో సెక్షన్ 9(1) ఆఫ్ ద యాక్ట్ హ్యాస్ క్లబ్డ్ ద చిల్డ్రన్ విత్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ టు మ్యాండేట్ దట్ ఈవెన్ ఇన్ కేసెస్ ఆఫ్ డిజేబుల్డ్ అడల్ట్స్ హూ హ్యావ్ లీగల్ గార్డియన్స్ కన్సెంట్ ఫర్ యూజ్ ఆఫ్ ఎనీ పర్సనల్ డేటా మస్ట్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద గార్డియన్ కన్సర్న్డ్. సో ఎవరెవరికైతే గార్డియన్స్ ఉంటారో వాళ్ళ యొక్క కన్సెంట్ అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఈ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 తెలియాలి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ తెలియాలి. ఈ 2 పాయింట్స్ మీకైతే కనుక తెలియాలి. సో మూవింగ్ ఫార్వర్డ్, Disability right activists are opposing the section 9(1) of the Digital Personal Data Protection Act 2023, arguing that it would undermine the autonomy of the persons with disabilities by requiring the guardian consent for their personal data usage even for the legally competent adults.
The act equates the PWDs with children, thereby requiring the guardian consent for using their personal data even when they are capable of making their own decisions. It contradicts the Rights of the Persons with Disabilities Act 2016 and the Rights of United Nations Convention on Rights of the Persons with Disabilities, both of which emphasize empowering the PWDs rather than restricting their rights. సో వాళ్ళ యొక్క రైట్స్ని రిస్ట్రిక్ట్ అనేటువంటిది చెయ్యకుండా మనకి ఏంటంటే ఎంపవర్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి లెజిస్లేషన్స్ని మనకి ఏంటంటే కనుక వైలేట్ చేస్తుంది, వాళ్ళ యొక్క అటానమీ అనేటువంటిది దెబ్బతింటుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో ద థింక్ ట్యాంక్, సో PACTA and NGO సాక్ష్యం Disability argued that this clause is impractical, especially for PWDs with limited guardianship under the RPWD Act. For example, ఇందాక మనం చూసాం కదండి, a visually impaired person may need a guardian for financial decisions, but not for routine digital activities like signing up for an app. So forcing the PWDs to seek the guardian approval for every digital action could violate their right to privacy. మరి ప్రతి డిజిటల్ యాక్టివిటీ మనం ఒక ఈకామర్స్ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వాలన్నా, లేదా సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఏదైనా ఒక అప్లికేషన్ చేయాలన్నా, డిజిటల్ ఆన్లైన్ ప్రెజెన్స్లో ఏం చేయాలన్నా సరే కన్సెంట్ అనేటువంటి తీసుకోవాలి వాళ్ళకి చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రతిసారి ఈ యొక్క గార్డియన్ యొక్క అప్రూవల్ మనం తీసుకోవాలి అని అంటే అది వీళ్ళ యొక్క ప్రైవసీ మరి వైలేట్ అవుతుంది కదా అని చెప్పేసి యాక్టివిస్ట్స్ మనకి అడగడం జరుగుతుందండి. The Ministry of Electronics and IT clarified that only those PWDs with long-term impairments affecting the legal decision making are covered. గవర్నమెంట్ తర్వాత ఏం ఆర్గ్యూ చేస్తుందంటే, బాబు అది అందరికీ వర్తించదమ్మా, ఎవరెవరైతే తీసుకోలేరో వాళ్ళకని అంటున్నాం మేము అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే ఆర్గ్యూ చేస్తుంది. డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ సెక్షన్ 9(1) ఆఫ్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ఆన్ ద రైట్స్ అండ్ డిజిటల్ అటానమీ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఇన్ ఇండియా. సో కెన్ బి ఎ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. సో క్లియర్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Information and Broadcasting Ministry warned the OTTs against obscene content అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయ్యిందనమాట. సో ఈ ఆర్టికల్ మనకి అందరికీ తెలిసిన విషయమే. మనకి ఏంటి అని అంటే కనుక ఏ విధంగా OTT ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ మోస్ట్ పాపులర్లీ మనకి తీసుకుంటే కనుక ఏ విధంగా హ్యూజ్ అబ్సీన్ కంటెంట్ అనేటువంటిది మనకైతే కనుక ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ జనరల్ పబ్లిక్ నుంచి, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, డిఫరెంట్ స్టాట్యుటరీ బాడీస్ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్ట్రీమింగ్ సర్వీసెస్ మీదన కంప్లైంట్స్ అనేటువంటివి ఇస్తున్నారండి. దానికి సంబంధించి ఇది మనం రీసెంట్గా చూస్తే, దీన్ని మనం మూవీస్లో చూస్తే, లైక్ ద లేటెస్ట్ మూవీ ఫ్రమ్ వెంకటేష్, సంక్రాంతికి వస్తున్న వాళ్ళు మన బుల్లిరాజులా ఉంటుంది అనమాట. ఓకే, బుల్లిరాజులాగా ఏ విధంగా ఇంపాక్ట్ అనేటువంటి చిల్డ్రన్ మీద పడుతుంది అనేది వాళ్ళు చాలా క్లియర్గా చూపించారు. సో దాట్స్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్. మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వాళ్ళు ఎవరికి ఇప్పుడు వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నారు. సో ఏజ్ బేస్డ్ రేటింగ్స్ని ఇంపోజ్ చేయండి, ఎన్ఫోర్స్ చేయండి అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. సో క్లియర్. The Information and Broadcasting Ministry's latest advisory has issued the following directives to the OTT platforms for obscene content. Like for example, age based classification ni man meer enti ante kanaka maintain cheyandi. Age gating ni for mature content aithe kanaka pettandi. Avoid prohibited content, for example obscene, vulgar, pornographic ilanti content ni maximum avoid cheyadaniki prayatninchandi. Avoid, completely avoid asla. Next, follow the IT rules 2021 ఫర్ కంటెంట్ మోడరేషన్. సో మనకి ఏంటంటే ఐటీ రూల్స్ 2021 ఉన్నాయండి. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ లయబిలిటీ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో దాంట్లో చెప్పినటువంటి రూల్స్ని ఫాలో అయితే కనుక అవ్వండి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ అలాగనే దేర్ ఆర్ అదర్ యాక్ట్స్ లైక్ పోక్సో యాక్ట్, ఐటీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత, రీసెంట్గా వచ్చిన భారతీయ న్యాయ సంహిత, ఇవన్నిటినీ కూడా యూ హ్యావ్ టు కంప్లై విత్ ఆల్ దీస్ లెజిస్లేషన్స్ అంటూ మనకి ఏంటంటే కనుక స్ట్రీమింగ్ సర్వీసెస్కి సో ఇస్తున్నటువంటి ఒక వార్నింగ్ అనమాట. సో క్లియర్, దిస్ ఇస్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదే మనం మెన్షన్ చేసాము. ద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ హ్యాస్ ఇష్యూడ్ అన్ అడ్వైజరీ డైరెక్టింగ్ ద ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ టు ఎన్ఫోర్స్ ఏజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అండ్ కంటెంట్ మోడరేషన్ ఇన్ లైన్ విత్ ద 2021 ఐటీ రూల్స్ ఫాలోయింగ్ ద కంప్లైంట్స్ ఫ్రమ్ ఎంపీస్, స్టాట్యుటరీ బాడీస్ అండ్ ద పబ్లిక్ అబౌట్ అబ్సీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వల్గర్ కంటెంట్ అనేటువంటిది ఈ రోజున మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలా విపరీతంగా ఉంది. మనకి ఈవెన్ మనకి ఏంటంటే నార్మల్ మనం ఫిలిమ్స్ చూస్తే కనుక సెన్సార్ బోర్డ్
బోర్డు అయితే కనుక ఉంటుంది కాబట్టి సో అది చూసుకుంటుంది. బట్ వీటికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక సెల్ఫ్ రెగ్యులేటరీ కాబట్టి ఒక మనకి ఏంటంటే బియాండ్ ద లిమిట్స్ అనేటువంటి మనకి దాట్ అయితే వెళ్ళిపోతుంది. దాని వలన హ్యూజ్ ఇంపాక్ట్ అనేటువంటిది కూడా మనకు ఉంటుందండి. ఈవెన్ సుప్రీంకోర్టు ఎప్పుడో వే బ్యాక్ మనకి ఏంటంటే అబ్బాస్ కేసు అని చెప్పేసి ఉంటుంది. అది మీకు ఏంటంటే మీకు అవసరం లేదు కానీ బట్ లాలో మనకైతే కనుక ఉంటుంది అబ్బాస్ కేసు అని చెప్పేసి. ఆ అబ్బాస్ కేసులో చెప్పారు అక్కడ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతూ సో మీడియా మీద అంటే మనకి ఏంటంటే దీని మీద మూవీస్ మీద వీటి మీద ఇవి ప్రజల మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే అవి ఇమ్మర్సివ్ ఇన్ నేచర్ ఉంటాయి కాబట్టి అండ్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ అయితే కనుక ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి వాటిని మనం కేర్ఫుల్గా స్క్రూటనీ అయితే కనుక చెయ్యాలి అంటూ మనకి అప్పట్లో అబ్బాస్ కేసు అండి, వెరీ పాపులర్ కేసు అనమాట, మనకి అబ్బాస్ కేసు అంటారు. సో దాంట్లో మనకి చెప్పడం జరిగింది. ఈవెన్ ఈ రోజుకి కూడా that particular case is relevant. Yes, so OTT services now must ensure age-based classification for mature content, enforce age gating to restrict access to that of the explicit content. మనకి ఏంటంటే ఇది చేయడంలో అలాగే మనకి ఏంటంటే they have to avoid transmitting the content that is obscene, pornographic, vulgar or even glorify substance abuse. సో ఈ అబ్సీన్ కంటెంట్ ఒకటైతే రెండోది ఏంటంటే డ్రగ్స్ అబ్యూస్, అంటే డ్రగ్స్ యూసేజ్ని వీటిని కూడా చాలా గ్లోరిఫైడ్గా చూపిస్తూ ఉంటారు అనమాట వాటిల్లో మనకి. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ దట్ నీడ్ టు బి కౌంటర్డ్. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ ఎటువంటి మెసేజ్ ఇచ్చినా కూడా పీపుల్ తీసుకునేటువంటి ఇది మాత్రం ఏంటంటే కనుక ఆ డ్రగ్స్ యూసేజ్ని ఆ గ్లోరిఫికేషన్ని తీసుకుంటారు తప్ప సో ఫైనల్లీ ఆ మూవీ మనకి ఏం మెసేజ్ ఇస్తుంది అనేటువంటిది చాలామంది అయితే కనుక పట్టించుకోరు. ఎస్, ఇట్ కంప్లై విత్ ద లాస్ లైక్ ఐటీ యాక్ట్, పోక్సో యాక్ట్, భారతీయ న్యాయ సంహిత, వీటంతట్లోనూ వీటికైతే కంప్లై అవ్వండి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ అలాగే లీగల్ ఫ్రేమ్వర్క్ మనకి తీసుకుంటే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986 అని చెప్పేసి మనకు ఉంది. అలాగే ఐటీ యాక్ట్ 2000, ఐటీ రూల్స్ 2021, భారతీయ న్యాయ సంహిత 2023. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ యాక్ట్స్ మనకి. నెక్స్ట్ వచ్చేసి పోక్సో యాక్ట్. Supreme Court has also raised the concerns about the lack of government action on obscene content on social media and OTT platforms. సో వీటి మీద ఎటువంటి ఇది లేదు, ప్రాపర్ యాక్షన్ అనేటువంటిది లేదు అని చెప్పేసి మనకి సో చాలాసార్లు మనకి సుప్రీంకోర్టు కూడా మనకైతే కనుక కన్సర్న్స్ని అయితే కనుక రైజ్ చేయడం జరిగిందండి. అయితే ఈ రోజున ఐటీ రూల్స్ దే డు నాట్ కంప్లీట్లీ బ్యాన్ ద అడల్ట్ కంటెంట్ బట్ దే రెగ్యులేట్ ఇట్ త్రూ ఏజ్ రేటింగ్స్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ని మనకి ఏంటి అని అంటే ప్రమోట్ చేయడం ద్వారానే మాత్రమే ఇది చేస్తున్నారు. అడ్వైజరీ అప్లైస్ మెయిన్లీ టు ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ రాదర్ దాన్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్. Discuss the need for strict regulation of OTT content in India. How does the existing legal framework will address concerns regarding the obscenity and age inappropriate content can be a potential mains question. Andi. Clear? Let us move on to that of the next one. Yes, and coming to the today's question. Yes, MuleHunter.ai is often seen recently in the news. Is developed by A. Microsoft, B. Google, Reserve Bank Innovation Hub, and as well as World Bank. Yes, if you know the answer, please do comment your answer, Andy. And alage if you have liked the video, please do like it and share it to your friends as well. Yes, Andy, because your likes only will show me that you are with me. Yes, thank you so much, Andy. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye.